the Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో నరాలు తెగే ఉత్కంఠం నెలకొనుంది. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది. సీఎం కాన్వేని కూడా విజయ్ వెనక్కి పంపించేశాడు. తనకు అదనపు భద్రత అవసరం లేదంటూ, అలాగే విజయ్ సెక్యూరిటీ అలాగే కాన్వేని వెనుకకు పంపించేశాడు. ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలంటూ ఆయన గవర్నర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ విజయ్ ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేశాడు గవర్నర్. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ ప్రస్తుతానికి లేదు. విజయ్ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి గెలిచాడు. సో మొత్తంగా విజయ్ పార్టీకి 107 సీట్లు ప్రస్తుతానికి మెజారిటీ. దాంతోపాటు కాంగ్రెస్తో కలుపుకొని ముందుకు వెళితే విజయ్ పార్టీ టీవీకేకి ప్రస్తుతానికి బలం 112 మాత్రమే. లెఫ్ట్ పార్టీలు 6, టీవీకేతో కలిస్తే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లెఫ్ట్ పార్టీలతో పాటు ముస్లిం లీగ్ కూడా ఉంది. కమ్యూనిస్టులు మరోపక్క కాంగ్రెస్ డిఎంకే కూటమిని వదిలేసి టీవీకేతో కలిసింది, తమని అసలు పట్టించుకోలేదన్న ఉద్దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారంట. కమ్యూనిస్టులు తమ సపోర్టుని డిక్లేర్ చేయట్లేదు. మేము సపోర్ట్ చేయము అన్నట్టు అలిగి కూర్చున్నారు. అసలైన రాజకీయాలని ప్రస్తుతానికి విజయ్ రుచి చూస్తున్నాడు. చిన్న పార్టీలే కదా, కాంగ్రెస్తో పాటు ఆ చిన్న ఇతర పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ని తెలియపరుస్తాయి, ఖచ్చితంగా సీఎం అయిపోతాను అని అనుకున్నాడు. కానీ ఒక్కసారి తన అంచనాలు మారిపోయాయి, లెక్క అంతా మారిపోయింది. తనకి ఇచ్చిన కాన్వేస్ని, ఆ సెక్యూరిటీని ప్రస్తుతానికి విరమించుకోమని వెనకకు పంపించేశాడు. మరోపక్కన గవర్నర్ ఇదంతా తనకు అవకాశం ఇవ్వండి, బల ప్రదర్శన చేసుకొని ముందుకెళ్ళడానికి అంటే గవర్నర్ లేదు, నాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఒక ఫ్లోర్ టెస్ట్ని తీసుకోండి అంటూ ఆయన చెప్పుకొచ్చి కేరళకి వెళ్ళిపోయాడు గవర్నర్. సో రేపు ప్రమాణ స్వీకారం రద్దయిపోయింది. డిఎంకేతోనే ఉంటామంటూ ఇటు ముస్లిం లీగ్ తేల్చిపడేసింది. ప్రస్తుతానికి టీవీకే పార్టీకి ఒక కాంగ్రెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో సంఖ్యాబలం అనేది ప్రస్తుతానికి టీవీకేకి సరిపోవట్లేదు. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి ఇవాళ? వాస్తవానికి ప్రమాణ స్వీకారం జరగబోతుంది, చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. దాని తర్వాత గవర్నర్ మాత్రం ఒక ట్విస్ట్, విజయ్కి ఒక ట్విస్ట్ ఇచ్చాడని చెప్పాలా, లేకపోతే విజయ్ అసలైన రాజకీయాలని ఇప్పుడే చూస్తున్నాడని అనుకోవాలా? ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ని? డెఫినెట్ గా కళ్యాణ్, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఇప్పుడు విజయ్ కి కళ్ళ ముందు కనబడుతోంది. విజయ్ 107 స్థానాలు అంటే 108 ఆయన గెలిచిన ఒక్క స్థానంలో ఆయన మళ్ళీ రాజీనామా చేయాలి కాబట్టి 107 స్థానాలకు సంబంధించిన వ్యవహారం 107 స్థానాల విషయంలో తనకు పోటీ లేదులే, మిగతా వాళ్ళందరూ వచ్చి చూపడతారు, మనతో కలిసి చేయొచ్చు అని. అందుకే ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటుకి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన మళ్ళీ రాత్రి గవర్నర్ ఇచ్చిన షాక్ ఒకటి పూర్తిగా ఆయన వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఆయన కూడా కొంత అవకాశాలు అంటే ఈ రోజు గవర్నర్ పిలిపించిన రద్దు అవకాశం ఇవ్వడంతో వెంటనే ఆయన తన సీఎం కాన్వాయ్ని కూడా వెనక్కి పంపించేశారు. ఆయన తనకి చాలా క్లియర్ గా తిరస్కరిస్తున్నారు వ్యవహారాన్ని కూడా. విజయ్ కూడా ఎక్కడ తగ్గట్ల, తనకు అదనపు భద్రత కూడా అవసరం లేదని చెప్పి విజయ్ అక్కడి నుంచి పంపించేసిన పరిస్థితి. కాన్వాయ్ని కూడా వెనక్కి పంపించేశారు. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ అంశానికి కానీ వస్తే నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఒక అధికారం గెలిచి 2 రోజులు వస్తున్నప్పటికీ కూడా టీవీకే అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయలేకపోతున్నారు. దానికి వివిధ రకాల అడ్డంకులు వస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేదు, మ్యాజిక్ ఫిగర్ 118 లేని పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. మనకున్న సమాచారం ఇప్పుడు 2-3 యాంగిల్స్ మనం దాన్ని చూసుకుంటే
డిఎంకేకి గుడ్ బై చెప్పిన టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అయితే తమను పట్టించుకోకుండా కాంగ్రెస్ వెళ్ళిపోయిందనేది కమ్యూనిస్టులు వాళ్ళు అరిచిస్తున్నారు. మరోవైపు డిఎంకే కూటమి నుంచి బయటికి వచ్చేది లేదని కొన్ని పార్టీలు, ముస్లిం లీగు అలాగే కొన్ని చెప్పేసి క్లియర్ గా మేము బయటికి రామని కూడా చెప్పారు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న పార్టీలు తమతో వస్తాయని విజయ్ అయితే భావించారు. కానీ గవర్నర్ని దాని ప్రభుత్వాన్ని కోరినప్పుడు గవర్నర్ అయితే నువ్వు మ్యాజిక్ ఫిగర్ చూసుకోమని చెప్పారు. ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏం జరుగుతుందో అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు రంగంలో దిగారు టీవీకే అధినేత సెంగొట్టాయన్ ద్వారా. అంటే ఆయన అన్నాడీఎంకే కూటమిలో తర్వాత ఏఐకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మద్దతు, అలాగే పిఎంకేలో ఒక ఎమ్మెల్యే 4 మద్దతు కూడగొట్టాలనే ప్రయత్నాలు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అయితే 5-6 బలం అవసరమైంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన డిఎంకేల మిత్రపక్షాలైన సిపికేకు, అలాగే సిపిఐ, అలాగే టీవీకే, సిపిఐలకు టీవీకే నుంచి లెక్కలు కూడా వెళ్ళాయి. అయితే వాళ్ళు మద్దతు ఇస్తాము, పార్టీ నుంచి సానుకూలంగా స్పందించిన మద్దతు ఉంటుందా లేదా అనేది క్లారిటీ రాల. బహుశా ఈ రోజు క్లారిటీ వచ్చే పరిస్థితి. ఈ రోజు ఈ ఆహారాన్ని మొత్తాన్ని కూడా టీవీకే సెంగొట్టయ్యన్న ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. అది ఎంతవరకు నడుపుతారు? అయితే ఈ రోజు రేపటి లోపల 10వ తారీఖు లోపల దాన్ని చేయకపోతే రాష్ట్రపతి పాలనకి వెళ్తారా? అంటే ప్రాపర్ గా ఇది కానీ సెట్ కాకపోతే రాష్ట్రపతి పాలన వెళ్తారా? మరోవైపు మనకు వినపడుతుంది పెద్ద అసలు తమిళనాడు రాజకీయాలను ఇన్ని సంవత్సరాలుగా సాధిస్తున్న 2 పార్టీలు అవసరమైతే మేమే ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అది ఎంతవరకు చూడాలి. సో ఇటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలు ఒక పెద్ద తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తీసుకుని ఇచ్చిన టీవీకే పరిస్థితి ఏమైపోతుంది అనేది కొంత అర్థం కాని పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఒక 5 మంది ఎమ్మెల్యేలే అవసరం కాబట్టి 5 మంది ఎమ్మెల్యేల మీద టీవీకే నిన్న రాత్రి నుంచి కొంత గట్టిగా ఇష్యూని తన ఏం చేయాలి, ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరితో తీసుకువెళ్ళాలి, మ్యాజిక్ ఫిగర్ ని 118ని ఎలా చేయాలి అనే దాని మీద కొంత స్పీడ్ గానే వర్కౌట్ చేస్తుంది నిన్న రాత్రి నుంచి. అంటే ఈ పని అధికారంలో పవర్లోకి వస్తున్నప్పుడే వాళ్ళు ముందుగా చేస్తుందంటే అది కొంత ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఏర్పాటు చేసుకోవడంలో టీవీకే లైట్ తీసుకుంది. టీవీకి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అంటే బేసిక్ గా మ్యాజిక్ ఫిగర్ ఎంతవరకు ఉంటుంది, అందులో వీళ్ళు మొదటిసారి పోటీ చేస్తున్నాడు టీవీకి అధినేత విజయ్. వెంటనే అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కొత్తగా రావడం, వాళ్ళకి తెలియదు ఒక్కసారిగా పూర్తి మెజార్టీ రాకపోయినా మెజార్టీకి చేరువులు ఆగిపోయారు. అంటే 100 సీట్స్ పైన 107 సీట్లతో ఆగిపోయారు. సో అటువంటి పరిస్థితుల్లో